మార్నింగ్ లేట్‌గా లేచి బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? ఈ వీడియో మీకోసమే. మనం ఎప్పుడెప్పుడు లేట్‌గా లేస్తున్నామో అండ్ ఆఫీస్‌కి లేట్ అయినప్పుడు, దెన్ స్కూల్‌కి లేట్ అయినప్పుడు మన మైండ్‌లో ఉండాల్సింది ఈ బ్రేక్‌ఫాస్ట్. అదేమో కాదు లెమన్ రైస్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న ఐటెమ్స్ కరివేపాకు, రెడ్ చిల్లీ అండ్ వెల్లుల్లి, కొత్తిమీర, టమాటో ఆప్షనల్. నాకిష్టం కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. అండ్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ. అండ్ లెమన్ ముఖ్యమండి. ముందుగా కడాయి పెట్టి స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడవ్వగానే తగినంత ఆవాలు వేసి అది చిటపట మనే వరకు వెయిట్ చేయాలి. తర్వాత పల్లీలు వేసి అది గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇలా వేయించుతూ ఉండాలి. తర్వాత పోపు. నేనిక్కడ శనగపప్పు, మినపప్పు యూజ్ చేస్తున్నా. వీటిని వేసి బాగా వేయించుతూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. తర్వాత జీలకర్ర కొంచెం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అదంతా బాగా వేగగానే వెల్లుల్లి కొంచెం దంచి పెట్టుకున్నది వేసి వేయించుతున్నాను. ఇది అవ్వగానే ఆనియన్, గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. దీన్ని కూడా ఇలాగే కొంచెం చాలా గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు. కొద్దిగా వేయించుకుంటేనే చాలు. సో, ఇలా నిదానంగా వేయించుతూ ఉంటే స్లిమ్‌లోనే పెట్టుకోండి. ఇలా వేయించుతూ ఉంటే ఇది కొంచెం కలర్ మారుతది. తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, రెడ్ చిల్లీ కూడా వేసుకొని వేయించుకుందాం. టమాటో కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకుందాం. తర్వాత తగినంత పసుపు, తర్వాత తగినంత ఉప్పు వేసి వేయించుకుందాం. ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు ఎక్కువైతే కష్టం. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే చాలా కష్టం. సో, చూసి వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. నేను కరివేపాకు లాస్ట్‌లోనే వేస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ వేస్తే ఫుల్ మాడిపోతది. లాస్ట్‌లో వేసుకుంటే ఫ్రెష్‌నెస్ ఉంటది. సో, కరివేపాకు లాస్ట్‌లోనే వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను. తర్వాత నిమ్మ పండుని ఇలా స్పూన్‌లో పెట్టి పిండుకుంటే దాంట్లో ఉన్న విత్తనాలంతా వచ్చేస్తది. పడేయొచ్చు. సో, ఇలా స్పూన్‌లో పెట్టుకొని విత్తనాలనంతా తీసేసి స్క్వీజ్ చేస్తున్నా. నిమ్మపండు పిండడం అవ్వగానే వేడి అన్నంని తీసుకొచ్చి ఇలా వేసి నిదానంగా కలపాలి. మనము ప్రెషర్ ఫుల్ వేసి కలిపితే అన్నం అంతా విరిగిపోతుంది. సో, నిదానంగా చూస్తూ కింద నుంచి పైకి కలుపుతూ రండి. సో, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు మంచిగా కలిపితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో, నిదానంగా కలపండి. ఇలా రైస్ కలపడం అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకొచ్చి గార్నిష్ చేయండి. ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా. అలాగే తినాలనిపిస్తుంది కదా! అలాగే ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. స్కూల్ పిల్లల లంచ్ బాక్స్‌కి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఇలా ఈజీగా హరీబరీగా టైం అవుతున్నప్పుడు ఇలా ఈజీగా కట్టేయొచ్చు. సో, మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్‌లో చెప్పండి. అండ్ నా ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి. థ్యాంక్ యూ.